హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన భారతీ మేడం గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మం అంటే ఏమిటి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. స్టార్ట్ చేసినటువంటి శ్వాస మీద ధ్యాస బోధించిన జగద్గురు అయినటువంటి పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి కూడా నా ధన్యవాదాలండి. నా పేరు భారతి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు చెప్పబోయే టాపిక్ వచ్చి తటవర్తి రాఘవరావు సార్ రాసిన బ్రహ్మం అంటే అనే బుక్‌లో నుంచి నాకు అర్థమైన అంతవరకు నేను చెప్తానండి. బ్రహ్మం అంటే ఏంటి? అంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు బ్రహ్మ అంటే ఈ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బ్రహ్మ అని అని అనుకున్నాను. బ్రహ్మ అంటే ఆయనని. అంటే ఆ బ్రహ్మ అంటే వాళ్ళు దేవుళ్ళు. ఈ బ్రహ్మ అంటే అంతకు మించిన వాళ్ళు. అంటే ఆ దేవుళ్ళకి మించిన వాళ్ళు ఈ బ్రహ్మం అంటే అని నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నానండి. అసలుకి బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ అంటే ఆయనకి నామము లేదు, రూపము లేదు, గుణము లేదు అని తెలుసుకున్నాము బ్రహ్మం అంటే. అంటే ఇప్పుడు మనం దేవుళ్ళు పూజిస్తున్నాము కదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గాని, ఇంకా మిగతా దేవుళ్ళు గాని వాళ్ళకి రూపం ఉంది. అంటే మనం ఒకటి రూపం అంటూ ఏర్పాటు చేసుకున్నాము. కృష్ణుడంటే ఇలా నెమలి పింఛం పెట్టుకొని ఉన్నాడని, బ్రహ్మ అంటే 5 తలకాయలతో ఉంటాడని, శివుడు అంటే జటాజూటాలతో ఉంటాడని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం ఉంది. కానీ ఈ బ్రహ్మానికి ఒక రూపము లేదు. ఆయన ఒక శక్తి. ఆయన ఒక సర్వాంతర్యామి. అంతటా ఉన్నాడు. అన్నిటిలోనూ ఉన్నాడు. అన్ని జీవులలోనూ, అన్ని జీవరాశుల్లోనూ ఆయనే ఉన్నాడు. ఆ బ్రహ్మమే ఉన్నాడు. అలాంటి బ్రహ్మం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. తెలుసుకుందామండి. అంటే ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని. అన్ని జీవులలోనూ, జీవరాశుల్లోనూ ఆయన అంశాత్మగా, ఆత్మగా అన్నిటిలోనూ ఉన్నాడు. ఈరోజు సార్ క్లాస్‌లో గూడా చెప్పటం జరిగింది. ఆత్మ అంటే ఏంటో గూడా చెప్పడం జరిగింది. అంటే మనం ఈ శరీరం తీసుకొని ఈ భూమి మీదకి వస్తున్నాం. ఈ శరీరమే మనము. ఈ శరీరానికి సంబంధించిన బంధాలే పిల్లలు గాని, భర్త గాని, భార్య గాని, మన బంధువులు గాని, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ కోసం ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఎంతో ధన సంపాదించడం కోసం, అంటే సుఖంగా బ్రతకడం కోసమని ఎంతో ప్రాకులాడుతున్నాం ఈ భూమి మీద ఉన్నంత వరకు. కానీ చివరికి మనం పెద్దవాళ్ళమవుతాము, ముసలివాళ్ళమవుతాం, లేకపోతే చనిపోతాం. చనిపోయినప్పుడు ఈ శరీరం మరి ఇక్కడే ఉండిపోతుంది గదా! శరీరం ఇక్కడున్నప్పుడు మరి పోయిందెవరు? అంటే బాడీలో నుంచి పోయింది ఎవరు అంటే ఆత్మనే పోయింది అని ఇప్పుడు తెలుసుకున్నాము. అంతేగాని అంతకుముందు చనిపోవటం అంటే ఇంక చనిపోవటంతోనే ఈ జీవితం అంతమైపోయింది అని అనుకున్నాం. కానీ ఆత్మరూపేణ మనం ఎప్పుడూ బతికే ఉంటాము. మళ్ళా జన్మ తీసుకుంటాము. అంటే ఆ జన్మ కూడా మనం ఇప్పుడు చేసుకున్న కర్మలను బట్టి ఉంటుంది అన్న విషయం కూడా ఇప్పుడు తెలుసుకున్నాం ఈ జ్ఞాన మార్గంలోకొచ్చిన తర్వాత. అంటే ఈ జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి అన్న విషయం గూడా మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి అనంటే, అంటే ఇప్పుడు ఆయన గురించి కనపడంది ఇప్పుడు ఆత్మ అంటే కంటికి కనపడదు. ఆ కంటికి కనపడని దాని గురించి తెలుసుకోవటమే జ్ఞానం. అంటే ఇప్పుడు మనకి ప్రాపంచిక జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో కనిపించేదంతా తెలుసుకుంటున్నాం. అది ప్రాపంచిక జ్ఞానం. కంటికి కనపడని గురించి తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం కానీ, బ్రహ్మ జ్ఞానం కానీ. ఆయన అన్ని లోకాల్లో అంటే ఇప్పుడు మనకి చూడండి ఉన్నది ఈ భూలోకం ఒక్కటే కాదు. మనకి ఎన్నో లోకాలున్నాయి. కోటానుకోట్ల లోకాలున్నాయని గురువులు చెప్తూ ఉంటారు. అంటే అన్ని లోకాలలోనూ వ్యాపించింది ఆయన ఆ బ్రహ్మమే. ఆ సర్వాంతర్యామైన ఆ బ్రహ్మమే. ఆయన గురించి తెలుసుకోవటమే బ్రహ్మ జ్ఞానం. అంటే ఆయన యొక్క ఆత్మగా మనం వచ్చాము. ఆయన యొక్క అంశాత్మగా మనం ఈ భూమి మీదకొచ్చాం. అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం అనేది ఆత్మ జ్ఞానం అని కూడా మనకి గురువుల ద్వారా తెలుసుకున్నామనమాట. అయితే అటువంటి జ్ఞానం అనేది మనకి ఎలా వస్తుంది? అంటే ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవటమే. కంటికి కనపడని గురించి, ఆత్మ గురించి, ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవటమే జ్ఞానం అని అన్నాం. అసలు జ్ఞానం అంటే 2 రకాలుగా ఉంటుందండి. సత్య జ్ఞానం అనేది, అసత్య జ్ఞానం అనేది ఉంటుందట. ఈ సత్య జ్ఞానం అంటే ఏంటంటే, ఆ భగవంతుని గురించి తెలుసుకోవటమే.
ఇప్పుడు మనం పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆ భగవంతుని గురించి తెలుసుకోవటమే సత్య జ్ఞానం. అసత్య జ్ఞానం అంటే ఏంటి? ఆ సృష్టి అంటే ఆ పరమాత్మ ఈ సృష్టిని, సృష్టిలోని జీవరాశులను అంటే ఇప్పుడు గురువులు చెప్తూ ఉంటారు. 84,00,000 రకాల జీవరాశులుంటాయి ఈ భూమి మీద అని. అంటే అన్ని రకాలుగా జీవరాశుల నుంచి అది మనం అన్ని జన్మలు తీసుకొని, అన్ని జీవరాశులుగా జన్మలు తీసుకొని చివరికైనా మానవ జన్మ తీసుకొనొచ్చాం. ఈ మానవ జన్మ అనేది దుర్లభం అని గూడా చెప్తూ ఉంటారు గురువులు. అంటే మానవ జన్మ ఎందుకు తీసుకున్నారు అనంటే, అంటే ఖానా పీనా పత్రి గారు గూడా చెప్తారు. ఖానా పీనా సోనా కోసం కాదు ఈ మానవ జన్మ అనేది. అంటే తినటం కోసము, పడుకోవటం కోసం, సుఖపడటం కోసం కాదు. ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవటం కోసం ఈ మానవ జన్మ తీసుకున్నాం భూమి మీద. కానీ మనం అది మర్చిపోయి, ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ధన సంపాదన కోసమని ఒక హింసలు, మోసాలు ఎన్నో చేస్తున్నాడు మానవుడు. ధన సంపాదన కోసమని చేస్తున్నాడు. వాళ్ళ సుఖం కోసమని, వాళ్ళ కుటుంబం సుఖం కోసమని, ఇలా వాళ్ళ బంధువుల కోసమని ఇలాగని చేస్తున్నాడు కానీ, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పేసేసి తెలీదనమాట మనకి. అది మర్చిపోతాం. తెలీక, జ్ఞానం లేక అలా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళం కూడా అంటే ఎందుకొచ్చామంటే, మనం ఆ 84,00,000 జీవరాశుల్లో కూడా మానవ జన్మగా చివరి జన్మైన మానవ జన్మలో కూడా అందరికీ రాదండి. ఈ జ్ఞాన మార్గంలోకి రావాలని అందరికీ కూడా రాదంట. అది ఆలోచన. ఎవరైతే 350 జన్మలు దాటారో 300-350 జన్మలు దాటారో వాళ్ళకే అసలకి ఆ పరమాత్మ అంటే ఎవరు? అసలకెందుకొచ్చాం ఈ భూమి మీదకి? మనం ఎవరం అసలకి? అన్న విషయము తెలుసుకోవాలనే అనే ఆలోచన అనేది వస్తుంది. అప్పుడే మనకి సద్గురువు అన్నట్టు ఇప్పుడు మన పత్రిజీ గారు లాంటి వాళ్ళంటే సద్గురువులంటే దొరికినప్పుడు వాళ్ళు చెప్పారు. ఒకటే చెప్పారు. "అయ్యా నువ్వు మనిషివి కాదు. అంటే నువ్వు శరీరం కాదు ఆత్మవి" అని చెప్పారు. అంటే ఈ శరీరం అప్పుడు మనకు ఆలోచన అసలకి ఈ శరీరం సరే ఇప్పుడు నేనున్నాను. ఈ జన్మకి ఇలా స్త్రీగా పుట్టాను. ఈ పలానా పేరు, నాకు ఈ పిల్లలు, భర్త వీళ్ళున్నారు. మరి నేను ఎవరిను? నేను ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఎవరు నేనసలకి అనేది ఈ జన్మకు మాత్రమే నేను అన్న విషయము పత్రి గారి మూలానే మనకి తెలిసింది. నాకైతే అదేనండి. అంతకుముందు నేను గూడా పూజలు చేసేదాన్ని. ఆత్మ అంటే ఏంటో అదొక భయమనమాట. అదొక దెయ్యమని అట్లా ఆలోచన ఉండేది. ఆత్మ అంటే ఏంటో తెలీదనమాట. చనిపోయిన తర్వాత ఇంక ఈ జీవితం ఇంతటి వరకే అని అనుకున్నాము. అయితే అలా జ్ఞానం నేర్చుకోవాలంటే, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవటమే సత్య జ్ఞానం అనుకున్నాం. సత్య జ్ఞానం అనేది ఆ భగవంతుడి గురించి, ఆ పరమాత్మ గురించి తెలుసుకోవటమే. అసత్య జ్ఞానం ఇంకొకటేంటంటే అసత్య జ్ఞానం. అసత్య జ్ఞానం అంటే ఆ భగవంతుడు, ఆ పరమాత్మే సృష్టించిన ఈ సృష్టి గురించి, ఆ సృష్టిలోని జీవరాశుల గురించి, మానవుల గురించి, జీవుల గురించి వీటన్నిటి గురించి తెలుసుకోవటమే అసత్య జ్ఞానం. అంటే ఈ అసత్య జ్ఞానం గూడా తెలుసుకోవాలండి. ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఈ అసత్య జ్ఞానం కూడా ఉండాలి. ఇది తెలుసుకున్నప్పుడే అది మనకి చివరిగా మా జన్మలన్నీ తీసుకొని అసలు సత్య జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన వస్తుంది మానవుడికి. అయితే భగవంతుడిని పురుషుడు లేదా ఆత్మ అంటారు. భగవంతుడంటే ఇప్పుడు మనం పూజించే భగవంతుళ్ళు కాదు. విగ్రహాలంటే మనకి చెప్పేసారు పత్రి గారు. విగ్రహం దేవుడు కాదు నాయన అని చెప్పేసేసి. నీలో ఉన్న ఆత్మే భగవంతుడు అని. భగవంతుడు అంటే పురుషుడు లేదా ఆత్మ. పురుషుడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అన్నిటికంటే గొప్పవాడు. పురుషోత్తముడు అందరికంటే అప్పర్ స్టేజ్ అన్నమాట. ఇంకా ఆయనే ఈ సృష్టిలో అంటే ఈ సృష్టి అంతమైన మొత్తం ఈ సృష్టి అంతా అంతమైన అన్ని లోకాలు అంతరించిన చివరికి మిగిలేది ఆ పరమాత్మే అని చెప్పి మనం తెలుసుకున్నాము. అయితే ఈ సృష్టిని ప్రకృతి లేదా అనాత్మ అని కూడా అంటారు. ప్రకృతి లేదా అనాత్మ అని కూడా అంటారు. ఈ పురుష ప్రకృతుల కలయికే ఉన్నదంతా. ఈ పురుషం ప్రకృతి కలయికే అసలకి ఈ లోకమంతా ఉన్నది కూడా ఈ పురుష ప్రకృతుల యొక్క కలయిక. భగవంతుడి గురించి అంటే ఆ పరమాత్మ గురించి, ఆయన సృష్టించిన సృష్టి గురించి, ఆ సృష్టిలో ఉన్న జీవుల గురించి తెలుసుకోవటమే జ్ఞానం. ఇదంతా తెలుసుకోవటమే జ్ఞానం అన్నమాట. అలా తెలుసుకున్నవాడెప్పుడు జ్ఞానే. తెలుసుకోని వాడు ఎలా ఉంటేవాడంటే అజ్ఞాని. అంటే ధ్యాన మార్గంలోకి రాకముందు నేను గూడా అజ్ఞానినేనండి. అజ్ఞాని అనమాట. ఈ తెలుసుకోని వాళ్ళు అజ్ఞాని. అంటే జ్ఞానం లేని వారేంటంటే సృష్టి యొక్క ధర్మాలు తెలియవు వాళ్ళకి. ఈ సృష్టి గురించి, ఈ సృష్టి యొక్క ధర్మాల గురించి తెలియకుండా సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. కష్టాల పాలవుతారు. అంటే ఇప్పుడు చూడండి ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత మనం అనుకుంటున్నాం. మనం అందరూ ఆత్మస్వరూపులే. ఎవరికీ
ఎవరిని ఏ మాట అనకూడదు. ఎవరికీ అన్యాయం చేయకూడదు. జీవులను ప్రేమించాలి. ఎదుటి మనిషి గూడా ఆత్మస్వరూపుడే. జీవులు గూడా ఆత్మస్వరూపులే. ఆ భగవంతులే అని తెలుసుకున్నాం. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానంలో ఉన్నప్పుడు నువ్వు వేరు, నేను వేరు. నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు. నా వారు వేరు, నీ వారు వేరు. ఆ జీవులనేవి వేరు. ఆ జంతువులు అనేది ఇలా ప్రవర్తన అజ్ఞానంలోనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటారంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళంటేనండి చీకటిలో జీవించేవాళ్ళంట. జ్ఞానం ఉన్నవాళ్ళు వెలుతురులో జీవించేవాళ్ళుగా పోలుస్తారు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చీకటిలో జీవిస్తారు. అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎలా అంటారంటే పత్రి గారు కూడా చెప్తారు. కళ్ళున్న గుడ్డివాళ్ళు అని. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. అంటే కళ్ళున్న గుడ్డివాళ్ళు అంటే వాళ్ళకి కళ్ళుంటాయి. కానీ అజ్ఞానంలో అవి మూసుకుపోతాయి. ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలీదనమాట. అంటే చీకట్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడతారో, అజ్ఞానంలో ఉన్నోళ్ళు గూడా అంతే ఇబ్బంది పడతారు. అంటే అజ్ఞానంలో ఏంటంటే కర్మలు చేస్తారు. తెలియక కర్మలు చేసి, ఆ కర్మలు అనుభవించటానికి ఏమవుతది, వాళ్ళకన్నీ కష్టాలొస్తాయి, దుఃఖమనేది వస్తుంది. అంటే అందుకని అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చీకటితో పోలుస్తారనమాట. ఎందుకంటే కళ్ళున్నా కూడా వాళ్ళకి చీకట్లో ఉన్న గుడ్డివాళ్ళలా ప్రవర్తిస్తారు. అలానే గుడ్డివాడు ప్రయాణించాలంటే ఇతరుల సహాయం కావాలి. అలానే జ్ఞానం లేనివాడు కూడా ఆనందంగా జీవించలేడనమాట. జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడంటే ప్రతిదానికి కూడా ఇతరుల సహాయాన్ని అడుగుతాడు. అదే జ్ఞానం ఉన్నవాడు ఏది మంచో, ఏది చెడో తెలుసుకొని దాన్ని మనకి తెలుసుకొని ఆడికి తెలుస్తది కదా! జ్ఞానం వలన కరెక్ట్ పని చేస్తాడు గానీ, అజ్ఞానంలో ఉన్నవాడు అన్ని తప్పులు, పాపాలే చేస్తాడు. మానవుడికి జ్ఞానం అనేది చాలా అవసరం. అందుకనే ఇప్పుడు జ్ఞానం అనేది సంపాదించుకుంటే దుఃఖం నుంచి బయటపడతాడు. అంటే ఇప్పుడు చూడండి ఆహ్, సా పత్రి గారు గూడా చెప్తారు. "నీలో వీసమెత్తు దుఃఖమున్నా నువ్వు అజ్ఞానివే నాయనా" అని చెప్పి పత్రి గారు గూడా చెప్తారు. అంటే మనకు దుఃఖం అనేది పూర్తిగా తొలగాలంటే జ్ఞానం అనేది నేర్చుకోవాలి. ఆ జ్ఞానం అనేది ఆ పరమాత్ముడి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఆ సృష్టిలోని జ్ఞానం గురించి అనంత శక్తి స్వరూపుడైన ఆ భగవంతుడి గురించి సంబంధించినది తెలుసుకోవటమే జ్ఞానం. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆయన గురించి తెలుసుకోవటమే జ్ఞానం. ఇప్పుడు మనం జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాము. అది ఎలా పొందాలో కూడా తెలుసుకున్నాం. అది ఎలా పొందాలి ఆ జ్ఞానం అనేది శ్వాస మీద ధ్యాస పెట్టి పత్రి గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానంతో మనం ఆ జ్ఞానము శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. అలానే స్వాధ్యాయము చేయాలి. ఇట్లా సజ్జన సాంగత్యము చేయాలి. ఈ మార్గంలో మనకు తోచినంత సేవ కూడా చేయాలి. చేసినప్పుడే ఈ జ్ఞానాన్ని మనం పెంచుకోగలుగుతాము. అంటే అలా చేయకుండా ఎప్పుడైతే ఇంకా అజ్ఞానంలో ఉన్నావో, అలా ఇంకా నీకు దుఃఖంలోనే ఉంటావు. అట్లానే మనకి ఈ భగవంతుడి గురించి, ఈ బ్రహ్మ గురించి మనకి ఈ పురాణాల్లో కూడా చెప్పబడింది. అంటే ఇప్పుడు చూడండి మనకి వేదవ్యాసులు రాశారు 18 పురాణాలు. ఆ వేదవ్యాసులు రాసిన చివరి పురాణమైన స్కంద పురాణం. స్కాంద పురాణంలో గూడా దాంట్లో గురుగీత అనేది ఉంటుంది టాపిక్. ఆ గురుగీత సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన సంభాషణగా చెప్తారు. అంటే పార్వతీదేవి అడుగుతదనమాట. ప పరమేశ్వరుడిని. ఏమని అడుగుతదంటే అన్ దేవా నిన్ను సకల దేవతలు, దేవుళ్ళు అందరూ చివరికి బ్రహ్మ, విష్ణువుతో సహా అందరూ మానవులు అందరూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. నిన్నే ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అంటే శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. అందుకని ఆయన్ని చూసి పార్వతీమాత అడుగుతదనమాట. అందరూ నిన్ను ధ్యానిస్తానే ఉంటారు. కానీ నువ్వెవరిని ధ్యానిస్తూ ఉంటావు దేవా అని చెప్పేసి అడుగుతది. గురుగీతలో. అలా అడిగినప్పుడు అప్పుడు సమాధానం చెప్తాడనమాట. ఏమంటే శివుడు నాకంటే ఒక పరమాత్మ ఉన్నాడు. నాకంటే పెద్దవాడు. అతని జ్ఞానం పొందటం కోసం నేను ధ్యానం చేస్తున్నాను. ఆయన్ని పొందటం కోసం నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్తాడు. అంటే ఇక్కడ చూడండి మనకి భగవంతుడి కంటే, ఈ దేవుళ్ళ కంటే గొప్పవాడైన ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఆయనే బ్రహ్మం అంటే అని ఆయన గురించి మనము చేసే ధ్యానం అంతా ఆయన గురించే అని మనకి అర్థం చేసుకోవాలి. మనకి అర్థమవుతుందనమాట ఇక్కడ. అయితే అలాంటి పరబ్రహ్మ గురించి శంకరాచార్యులు వారు కూడా ఆయన్నెలా పొందాలి అని కూడా చెప్పారు. ఎట్లా పొందాలి? శ్రవణం, మననం, నిధిధ్యాసతో అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి అంటున్నాడు. అంటే చూడండి శ్రవణం ఈ జ్ఞానాన్ని వినాలి. ఆయన ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని వినాలి. శ్రవణం, మననం మన మనసుతో మననం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడు మనకి ఇప్పుడు గురువులు బోధిస్తారు. మనకెంతో జ్ఞానం ఇది తప్పు, ఇది ఒప్పు అని బోధిస్తారు. ఎప్పుడంటే మనం అదే ధ్యాసలో నేను ఆత్మని అని గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనకు ఆ తప్పులనేవి తొందరగా చేయలేమనమాట. ఆత్మ స్వరూపులం అని తెలుసుకున్న తర్వాత ఎవరిని ఒక మాట, చెడు మాట అనలేము. ఏదైనా ఇతరులకి హాని కూడా చేయలేము. అలా
శ్రవణం మననంలో ఉండాలి. శ్రవణం మనలో ఉండాలి. నిధిధ్యాసతో కూడా ఎప్పుడు ఉండాలి. నిధిధ్యాసతో అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? మన మనసుని శుద్ధి చేసుకోవాలి. మన మనసుని ఎప్పుడైతే శుద్ధి చేసుకున్నామో చెప్తారు గురువులు ఏమని? మన మనసు తర్వాతనే ఆత్మ ఉంటది. మానవుడంటే శరీరము, మనసు, ఆత్మ. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరాన్ని కట్టేస్తాం. కళ్ళు మూసుకుంటాము. అలానే తర్వాత మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ చిన్న చిన్నగా అది కట్ చేసుకుంటూ మనం ధ్యాస అనేది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనకి ఆలోచనలనేవి చిన్న చిన్నగా తగ్గుతూ వస్తాయి. అలా ఎప్పుడైతే చివరికి తగ్గుతాయో మనకి ఆత్మని చేరుకుంటాము. ఆత్మని చేరుకోగలుగుతామనమాట. అలానే ఎప్పుడైతే మనసు శుద్ధి అవుతుందో, మనసుని శుద్ధి చేసుకోవాలి. అంటే ఆ చెడు ఆలోచనలన్నీ మనసు శుద్ధి చేసుకొని క్రిస్టల్ క్లియర్‌గా చేసుకోవాలి అని చెప్తుంటారు గురువులు. అంటే పక్కన ఎనకాల ఉన్న ఆత్మని చేరుకోవాలి అంటే మన మనసుని క్రిస్టల్ క్లియర్‌గా చేసుకోవాలి అనంట. అప్పుడే మనం ఆత్మని పొందుతాం. అంటే ఆత్మని పొందటం అంటే సాక్షాత్తు భగవంతుడిని పొందుతాం. మనమే భగవంతులం అని తెలుసుకుంటాం అనమాట. అంటే చివరికి అది ఆత్మ సాక్షాత్కారం అంటారు, మోక్షం అంటారు. ఇలాంటివన్నీ అది పొందటమే. దాని గురించే మనం చేసే ప్రయత్నం అంతా దాని గురించే. ఈ జన్మకి మనకు చేతనైనంత వరకు గురువులు చెప్తారు. ఈ జన్మకి మీరు చేతగలిగినంత వరకు చేసుకోండి. చేసుకోలేని మీరు ఆత్మ సాక్షాత్కారం కలగలేదు అని బాధపడాల్సిన లేదు. ఈ జ్ఞానం అనేది ఈ జన్మకి నేర్చుకుంటే నెక్స్ట్ జన్మలో కూడా మీకు జ్ఞానం నేర్చుకుంటే అనుకూలమైన జన్మ వస్తుందని చెప్తారు. అంటే అనుకూలమైన కుటుంబంలో మీరు పుట్టి, ఆ మిగతా జ్ఞానాన్ని గూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అనంట. ఈ విషయంలో మనకి మేడం బ్లావట్స్‌కి అనే ఆధ్యాత్మికవేత్త చెప్పిన విషయాలు గూడా కొన్ని మనం గమనిస్తే ఆవిడేం చెప్పారంటే, మీరు ఈ జ్ఞానం అనేది ఎందుకు నేర్చుకోవాలి ఇంపార్టెంట్ ఎంతో ఆవిడ కూడా మనకి చెప్పారనమాట. ఆవిడేం చెప్పారంటే, ఈ జన్మలో భవిష్యత్తు అంటే ఇప్పుడు ప్రెజెంట్ జన్మలో ఉన్న భవిష్యత్తు బాగుండాలి అంటే, మీరు బుద్ధిని వికసింపజేసుకోవాలి అని చెప్తారు. మనం ఏది తప్పో, ఏది ఒప్పో అని బుద్ధి వికసింపజేసుకొని, మనం ఆలోచన ఉంటే కరెక్ట్‌గా ఉంటే, ఎప్పుడైతే బుద్ధిని వికసింపజేసుకుంటారో, ఈ జన్మలో భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మానవుడికి అని చెప్పి చెప్తున్నారు. అలానే తర్వాత మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్తాం. ఎలా వెళ్తాము? ఆత్మరూపేణ పైకి వెళ్తాం. ఆత్మగా పైకి వెళ్తాం. అంటే ఈ జన్మలో ఇక్కడ మనం చేసుకున్న పనులను బట్టే మనం ఈ జన్మలో గూడా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మిగతాదంతా ఈ జ్ఞానాన్ని ఎంతవరకు నేర్చుకుంటామో, ఆ జ్ఞానం బట్టి కూడా మనం ఆత్మ అనేది ఊర్ధ్వలోకాలకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందంటండి. ఎంత జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే అంత ఊర్ధ్వలోకాలకి ఎళ్తాం. అట్లా ఊర్ధ్వలోకాలకి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి? అంటే జనాలోకం దాటి మహాలోకం, తపోలోకం అలా వెళ్తామనమాట. దానివల్ల ప్రయోజనం ఏంటని చెప్తున్నారంటే మేడం రాబర్ట్స్‌కి, అక్కడంట ఊర్ధ్వలోక వాసులు అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళనమాట. ఊర్ధ్వలోక వాసులొచ్చి వాళ్ళతో మనకు సజ్జన సాంగత్యం ఏర్పడుతుందంట వాళ్ళతో గూడా. అంటే ఆత్మలుగానే జ్ఞానం నేర్చుకుంటాం. అంటే అక్కడ సజ్జన సాంగత్యం అంటే అక్కడ గూడా జ్ఞానం నేర్చుకొని, ఎంతో జ్ఞానం నేర్చుకొని, తర్వాత మరుజన్మ అనేది మనకి అనుకూలమైన జన్మగా వస్తుంది. మిగతా నేర్చుకోవాల్సిన బ్యాలెన్స్ జ్ఞానాన్ని ఈ భూమి మీద మనం నేర్చుకుంటాము. అంటే ఇక్కడేంటంటే ఏం చెప్తున్నారంటే మేడము, ఈ ఈ జన్మలో ఉన్న మిగతా భవిష్యత్తు బాగుండాలంటే బుద్ధిని వికసింపజేసుకోవాలి. నీకు అక్కడ అంటే ఊర్ధ్వలోకాల్లో నీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలానే నెక్స్ట్ జన్మ కూడా నీకు అనుకూలమైన జన్మ కావాలి అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు యోగివి నాయనా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, మనం ఇప్పుడు చేసే అంటే ఇప్పుడు ఈ భవిష్యత్తు బాగుండాలన్నా, అంటే మనం పైలోకాలకు వెళ్ళిన తర్వాత భవిష్యత్తు బాగుండాలన్నా, నెక్స్ట్ జన్మ భవిష్యత్తు బాగుండాలన్నా జ్ఞానం అనేది తప్పదనమాట. జ్ఞానం అనేది అంత ఇంపార్టెంటు అని ఇక్కడ చెప్పటం జరిగింది మేడం లార్డ్స్‌కి. అలానే ఇక్కడ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. అలానే శంకరాచార్యుల వారు బ్రహ్మం గురించి అంటే బ్రహ్మం అంటే ఇప్పుడు శక్తి. ఆయనే జ్ఞానం అని చెప్పి అనుకున్నాం. అది ఆ బ్రహ్మం అంటే ఏంటో అని కొన్ని సందేశాల ద్వారా తెలుసుకుందామండి. శంకరాచార్యుల వారు బ్రహ్మం అంటే ఏంటో ఏం చెప్పారో మనం తెలుసుకుందాము. ఒక సందేశం వచ్చి ఏంటంటే చూసేది, వినేది అంతా కూడా బ్రహ్మం కంటే వేరుగా లేదు. ఆత్మజ్ఞానం కలగ్గానే ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మగా కనపడుతుంది. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞాని అవుతాడో
ప్రపంచమంతా అద్వైత సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మగా కనపడుతుంది. అంటే ఎంత ఆనందంగా ఉంటాడు అలా పొందినవాడు. ఎప్పుడైనా ఆత్మజ్ఞానం పొందినవాడు అద్వైత బ్రహ్మగా వెలుగుతాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ శంకరాచార్యుల వారు. ఈ కంటితో ఎంతో మందినో ఎన్నిటినో చూస్తుంటాం. అంటే లేచిన కాడ నుంచి కానీ మనం ఇప్పుడు ఏదైనా టూర్‌లకి వెళ్తామండి. ఏదన్నా విహారయాత్రలకు అట్లా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చూస్తామనమాట ఆ ప్రదేశాల్లో. అవి చూస్తే అసలకి చాలా కన్నులకి చాలా ఆనందం వేస్తదనమాట. మనకెంతో ఆనందం వేస్తది. అంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్కటి. అలాంటి అద్భుతాలను చూసి మనం ఆనందిస్తాం కంటితో చూసి. కానీ ఆటి ఎనక అది ఎవరు సృష్టించారు అని ఆలోచిస్తున్నామా? ఆలోచించమనమాట. అది చూడంగానే ఎంతో ఆనందం వేస్తది. అబ్బో! ఈ సృష్టి ఇది ఎంత బావుంది చూడటానికి అనుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నయాగరాల జలపాతమే ఉంటది. ఆ జలపాతం చూస్తే ఎంతో ఆనందపడతా. కానీ అది సృష్టించింది ఎవరు? ఆ సృష్టికర్త గురించి ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఆలోచించమనమాట. అంటే ఇప్పుడు మన కంటితో ఎంతో మందిని చూస్తుంటాం. ఎన్నిటినో చూస్తుంటాం. ఎన్నో లోకాలు గూడా చూస్తుంటాం అనమాట. ఎన్నో కోటానుకోట్ల లోకాలున్నాయని చెప్తున్నారు. అలానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలు ఎన్నో చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఇయన్నీ చూస్తున్నాము. కంటితో చూస్తున్నాము. ఆ శక్తిని ఎవరిచ్చారు? ఆ బ్రహ్మమే ఇచ్చారు. అంటే బ్రహ్మం కంటే వేరుగా ఏమీ లేవు. అన్నిట్లో ఉన్నాడు. ఆ సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు. ఆ సూర్యుడికి వెలుగిచ్చేది గూడా బ్రహ్మే. బ్రహ్మమే. చంద్రుడికి కాంతినిచ్చేది గూడా బ్రహ్మమే. నక్షత్రాలకి కాంతినిచ్చేది గూడా బ్రహ్మమే. అంటే ఇవన్నీ అంటే ఆయన సమస్త సృష్టిలో ఉన్నాడు గాబట్టి అంటే ఆయన వేరు, ఈ వేరు. అంటే సూర్యుడు వేరు, చంద్రుడు వేరు, ఈ మానవులు వేరు వేరు, జీవులు వేరు అనే భావన అనేది ఉండదు. ఉండదు. బ్రహ్మమ కంటే వేరుగా ఏమీ లేవు. అంతా బ్రహ్మమే అని చెప్తున్నారిక్కడ. అంటే మనం చూసేవన్నీ, వినేవన్నీ కూడా అంతా బ్రహ్మమే. అంటే ఇప్పుడు దేనితో పోల్చారంటే ఈ ఉపమానము ఒక సాలెపురుగు తన నుంచే సాలెగూడు నిర్మిస్తుంది. అంటే ఎక్కడి నుంచో తీసుకురాదు. ఏదో పదార్థం తీసుకొచ్చి బయట నుంచి ఏవన్నా పదార్థం తీసుకొచ్చి అది సాలెగూడు తయారు చేయదు. తనలో నుంచి వచ్చిన దానితోనే సాలెగూడు తయారు చేస్తుంది. అలానే ఇప్పుడు మనమందరం గాని సృష్టి అంతా జీవులు గాని, జీవరాశులు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, గ్రహాలు గాని నక్షత్రాలు గాని, ఇవి అంతా గూడా ఆ బ్రహ్మం నుంచే వచ్చినియనమాట. ఒక సాలెపురుగులో నుంచి సాలెగూడు ఎలా తయారైందో, అలానే మనమంతా వచ్చిన వాళ్ళమే. అంటే బ్రహ్మ నుంచే అంటే ఆత్మ నుంచే సమస్త సృష్టి, సమస్త లోకాలు, సమస్త జీవరాశులు కూడా ఉద్భవించినాయి. అంటే అంత గొప్పవాడనమాట ఆ పరబ్రహ్మ అనేది. ఆయన అంత గొప్పవాడు అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. అందుకే పెద్దలు కూడా చెప్పారు. అన్ని భగవంతుడే, అంతా భగవంతుడే అంటుంటారు. మన పెద్దవాళ్ళు కూడా. అంటే ఇక్కడ శంకరాచార్యులు వారేమంటున్నారంటే, "నువ్వు దేని గురించి వింటున్నావు అంతా బ్రహ్మమే నాయనా. ఆయన కంటే వేరుగా ఏమీ లేదు. ఆత్మజ్ఞానం కలగగానే ఎవరైతే ఆత్మజ్ఞాని అవుతాడో, ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మగా కనపడుతుంది. ప్రపంచమంతా ఆ బ్రహ్మమే ఉన్నాడు. అంతా ఆయనే. ఆయనే నేను" అని తెలుస్తుందనమాట ఆత్మజ్ఞానికి. బ్రహ్మం యొక్క గొప్పతనం గురించి అందరూ తెలుసుకోవాలి. జ్ఞానం కలిగేదాకా ఎప్పుడు జ్ఞానం కలిగే వరకు నువ్వు వేరు, నేను వేరు అనే భావన ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అంతా ఆత్మస్వరూపులే అని తెలుసుకోగలుగుతాడు మానవుడు. అదే ఆత్మ. ఈ సందేశం ద్వారా శంకరాచార్యులు వారు చెప్పిన ఈ సందేశంలో మన యొక్క సారాంశం అండి. నెక్స్ట్ ఇంకొక సందేశం చూద్దాము. బ్రహ్మాన్ని ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించడానికి వీలు కాకుండా విలక్షణంగా ఉంటుంది. బ్రహ్మ అనేది ఎవరికి ఇప్పుడు ఇలా ఉంటాడు అనేది ఎవరితో కూడా మనం బ్రహ్మాన్ని పోల్చలేమనమాట. ఆయనకొక లక్షణం ఉండదు. విలక్షణంగా ఉంటాడు. బ్రహ్మం లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. బ్రహ్మం కంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏదైనా గోచరించినట్లయితే అది ఎండమామిలోని నీటి బొట్టు వలె అసత్యమైనది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంతా బ్రహ్మమే. ఈ లోకంలో అంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాం. అది కాదు అని ఎవరైనా అనుకున్నారా? వాళ్ళకి ఎవరికైనా అనిపించిందా అంటే ఎలా అంటే ఎండమామిలో నీటి బొట్టు వలె అని అంటారు. ఎండమామిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్టు కనపడుతది. దగ్గరికెళ్తే అక్కడ నీరు ఉండదనమాట. అలాంటిదని ఇక్కడ పోల్చారనమాట శంకరాచార్యులు వారు. అలానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరితోనైనా సామాన్యులతో ఎవరి లక్షణాలతో పరిశీలించడానికి వీలు కాకుండా విలక్షణంగా ప్రత్యేకమైనదే ఆ పరబ్రహ్మ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆయన పరబ్రహ్మాన్ని దేనితో పోలుస్తావు? ఇప్పుడు ఎలా ఉంటారాయన?
ఎంతో శాంతంగా ఇప్పుడు మానవుడంటే దుఃఖమొస్తే బాధపడతాడు. ఏదన్నా సంతోషం వస్తే ఆనందపడతాడు. ఆయనెలా ఉంటాడు? పరబ్రహ్మ అంటే సర్వకాల సర్వావస్థలందరూ ఒకేలాగుంటాడు. ఆయనకి ఆనందపడటం, దుఃఖపడటం అట్లాంటియేమీ ఉండవు. సర్వకాల సర్వావస్థలందు ఒకేలా ఉండగలుగుతాడు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మన సముద్రంలో చూసినా, ఎక్కడ నదుల్లో చూసినా, పైన ఆకాశంలో చూసినా, ఎక్కడ చూసినా ఆయన పరబ్రహ్మ ఉన్నాడనమాట. అంటే ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు దూరం నుంచి ఎండమావి చూసినప్పుడు నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజంగా దగ్గరికి వెళితే నీరే ఉండదు. కానీ నీరు ఉందనుకుంటాం కానీ, అక్కడికెళ్తే ఉండదు. అంటే ఆయనకి భిన్నంగా ఇంకొకటి ఏదైనా ఉందంటే మావి లాంటిదే అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఎండమావి లాంటిదే. ఎక్కడ ఆయన కాకుండా ఎవరైనా ఉన్నారు అంటే. ఇక్కడ ఒకసారి శంకరాచార్యుల వారు గూడానంటండి నదీ స్నానం చేసి వెళ్తూ ఉన్నారంట. నదీ స్నానం చేసి పైకెక్కి వస్తూ ఉన్నారంట. అదే టైంలో ఒక మామూలు మనిషనమాట. ఒక మామూలు వ్యక్తి ఎదురు పడతాడనమాట శంకరాచార్యులు. అంటే శంకరాచార్యుల వారంటే ఆయన గురువు గారి దగ్గరలో చుట్టూరు శిష్యులుంటారు. ఆ శిష్యులేంటంటే గురువు గారికి దారి ఏర్పాటు చేస్తూ ఉంటారు నడిచేటప్పుడు. అలా దారికి అందరిని పక్కకు జరగండి అని చెప్పి వెళ్ళే క్రమంలో ఒక చండాలుడు అంటే ఒక మామూలు మనిషి ఒక ఇదనమాట అడుక్కునేవాడు అతను ఎదురొస్తాడనమాట. ఎదురొస్తే తప్పుకోండి అని శిష్యులు చెప్తే అతను తప్పుకోకుండా ఎదురుగా వస్తుంటాడు. అప్పుడు శంకరాచార్యుల వారు గూడా అంటారంట తప్పుకో అని చెప్పేసి. అప్పుడేమంటాడంటే ఆయన, "ఏ నువ్వు తప్పుకోమన్నది ఈ దేహాన్నా దేన్ని" అనంటాడు. "నువ్వు తప్పుకోమంటున్నావు కానీ దేన్ని? ఈ దేహాన్నా దేన్ని తప్పుకోమంటున్నావు? నువ్వు ఎందులో గొప్ప" అని అడుగుతాడనమాట. అడుగుతాడు. అప్పుడేంటంటే ఇంకా ఏమంటాడంటే, పంచభూతాలతో నీ శరీరం తయారు చేయబడిందో, ఆ పంచభూతాలతోనే నా శరీరం కూడా తయారయింది. అంటే నీలో ఉన్నది ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఏ భగవంతుడైతే ఉన్నాడో, ఆ భగవంతుడే నాలో ఉన్నాడు. మరి నువ్వు దేంట్లో గొప్ప? అని శంకరాచార్యులు అడుగుతాడనమాట. నీ శరీరము పంచభూతాలతో తయారైంది. నా శరీరం అదే. నీలో ఏ భగవంతుడున్నాడో, నాలో ఆ భగవంతుడే ఉన్నాడు. మరి నువ్వు దేంట్లో గొప్ప అని అడుగుతాడు. అప్పటికి శంకరాచార్యుల వారికి అర్థమవుతదనమాట. ఈయన సామాన్యుడు కాదు. నాకు బుద్ధి చెప్పడానికే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చాడు. నాకు బుద్ధి చెప్పడం కోసం అని చెప్పేసి ఆయన గమనించుకొని, ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు శంకరాచార్యుల వారు. అంటే ఏంటంటే, ఆయన వేరు కాదు. ఎవరు వేరు అందరూ ఆత్మస్వరూపులే అని ఇక్కడ మనకి అర్థమవుతుందనమాట దీన్ని బట్టి. అరిషడ్ వర్గాలు కానీ, లక్షణాలు గాని, గుణాలు కానీ మీలో ఉన్నాయంటే మనకింకా ఆత్మజ్ఞాని కలగనట్టే. ఎవరికైనా ఇలాంటి గుణాలు, ఈ లక్షణాలు ఉంటే వాడు వేరు, వీళ్ళు వేరు అని, నేను గొప్ప, వాడు తక్కువ అనే గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆత్మజ్ఞాని కలగనట్టే. ఇంకా ఎదగలేదు, జ్ఞానం నేర్చుకోనట్టే లెక్క అని చెప్తున్నారిక్కడ. అంటే బ్రహ్మం కంటే వేరుగా, భిన్నంగా ఈ ప్రపంచంలో అనేది ఏదీ లేదు. అంతా ఒక్కటే. నేను ఏదైతే అయి ఉన్నానో అన్నీ అవే అనే స్థాయికి రావాలి. అనే స్థాయికి రావాలి. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే మన పత్రి గారు. అలా వచ్చిన వాళ్ళు బ్రహ్మర్షులవుతారు. అంటే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందినట్టే. ఆ స్థాయికి రావాలి అనంటున్నారు. అంటే మీరు చేసే ధ్యానం, మీరు పొందే జ్ఞానం కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉన్నప్పుడే మనం ఆ స్థాయికి రావాలి అని. అంటే పత్రి గారు గూడా ఏం చెప్పారంటే, "వాడు వేరు, వీడు వేరు అనుకుంటున్నావు నాయనా అసూయ పడుతూ ఉంటావు. వీడి మీద కక్ష కడతా ఉంటావు, వాడి మీద కక్ష కడతావు. నీకేం అర్థమైంది అసలు? నీ దగ్గర అసలు ఏం జ్ఞానం ఉంది? ఎంత తెలివి తక్కువతనం నీది అసలకి?" అంటే ఇందులోకి రానప్పుడు సహజంగా పత్రికార మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా వేరు వేరు అంటూ ద్వేషాలు, అసూయలతో, కక్షలతో కార్పణ్యాలతో అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా అలానే ఉన్నాము అంటే మనం ఏమి నేర్చుకున్నట్టు అని అడుగుతున్నారు పత్రికారు. మనం ఏమి నేర్చుకున్నట్టు? ఏమి జ్ఞానం పొందినట్టు? అంటే అలాంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. జ్ఞానం అంటే ఆ ముసుగులో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్నాను ముసుగులో ఉన్న అజ్ఞానులు అని అర్థమవుతుంది. అర్థమవుతుంది మనకి. అయితే ఇంకొక సందేశం చూద్దామండి. శంకరాచార్యులు వారు చెప్పిన సందేశం. అగ్ని బాగా ఎర్రగా కాల్చిన ఇనుప ముద్దలో తాను కాంతివంతంగా ప్రకాశించే విధంగా బ్రహ్మాభ్యంతరాలు వ్యాపించి సమస్త ప్రపంచాన్ని తాను ప్రకాశింపజేస్తూ వ్యాపించి ఉన్నాడు అని. అంటే ఇక్కడేంటంటే నాకు అర్థమైంది. ఒక ఇనుప ముక్క ఉందనుకోండి. ఇనుప ముక్క ఇనుము ఉందనుకోండి. చూడటానికి ఎలా ఉంటది? నల్లగా ఉంటది.
నల్లగా ఉంటది. ఒక ముద్దలాగా ఉంటది. అది దానితో రకరకాల వస్తువులు తయారు చేయొచ్చు. కత్తులు చేయొచ్చు, చాకులు చేయొచ్చు, గొడ్డళ్ళని, సుత్తులని ఇలాంటివి ఎన్నో రకరకాలు తయారు చేస్తారు వాళ్ళు. వాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఆ ఇనప ముక్కని బాగా కాలుస్తారు. అంటే వంగదనమాట. అది మామూలుగా ఉన్నప్పుడు వంగదు గాబట్టి బాగా నిప్పుల్లో కాలుస్తారు. కాల్చినప్పుడు అది ఎలా కావాలంటే అలా మోల్డ్ అవుతూ ఉంటదనమాట. దాని ఆకారాలు తయారు చేయడానికి కన్వీనియంట్‌గా మోల్డ్ అవుతుంటుంది. అలాంటి దానికి అది కాల్చినప్పుడు ఎలా అవుతది? ఎర్రగా ఉంటుంది. అంటే నిప్పులాగా అవుతుందంట. అంటే దాంట్లో అగ్ని ఉన్నట్టా? కాదు గదా! అంటే అసలది ఇనుమే. కానీ అగ్ని ఉన్నట్టా అంటే అది కాదు. కానీ అప్పుడు ఎలా ఉందనమాట కాల్చినప్పుడు అది తర్వాతేమవుతుందంటే సాగుతా ఉంటది. వెడల్పుగా అవుతుందనమాట. ఎర్రగా కాల్చినప్పుడు ఇనుప ముద్ద గనక మీరు చూసినట్టయితే ఇనుప ముద్ద లోపల గూడా ఎంతో కాంతి ఉంటుంది. అంటే ఎంతో ప్రకాశవంతంగా ఉంటుందనమాట. ఆ ఇనుము మామూలుగా ఉన్నప్పుడు నల్లగా ఉంటుంది. కాంతి ఉండదు. కానీ కాల్చిన తర్వాత అపారమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ బ్రహ్మంలో ఉన్న వాటిలోనే కాదు, అంతరంలో ఉన్న వాటిని గూడా ప్రకాశింపచేస్తూ వ్యాపించి ఉన్నాడు. అంటే చూడండి, అంతరంలో ఇప్పుడు మనకి ఆయన కోటి సూర్యుల కాంతి వెలుగుతూ ఉంటాడు అని చెప్పేసి ఆత్మ అని చెప్పి అనుకుంటాం. అంటే ఆయన వెలుగుతూ ఉంటాడు. అంతరంలో గూడా వెలుగుతూ ఉంటాడు ప్రతి ఒక్కరిలో అని చెప్తున్నారు. అంటే బయట కనిపించే వాటికి కాదు, కనిపించని వాటికి గూడా ఎంతో ప్రకాశమని ఇస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు చూడండి, సూర్యుడు రాకపోతే సమస్త లోకాలు చీకటమైపోతాయి. కానీ సూర్యుడు రాగానే వెలుగొస్తదనమాట. అన్ని లోకాల్లో భూలోకం గాని అన్ని లోకాల్లో వెలుగొస్తుంది. అంటే అంత ప్రకాశవంతమైన వాడు సూర్యుడు. ఆయన ప్రకాశం అంటే చూడండి, మిట్ట మధ్యాహ్నం కళ్ళెత్తి సూర్యుడిని గూడా చూడలేమనమాట. అంత వెలుగుతూ ఉంటాడు. అంటే ఆయన యొక్క అసలు ఆయనకి ఆ సూర్యుడికి ప్రకాశాన్నిచ్చేదెవరు? ఆ పరబ్రహ్మ. అంటే ఒక్క సూర్యుడికే అంత ప్రకాశవంతమైనది. కోటి సూర్యులు కలిపితే ఎంత ప్రకాశమో ఆలోచించండి. అంత ప్రకాశం బ్రహ్మది. అంటే కోటి సూర్యుల కాంతితో వెలిగింది అంత ప్రకాశం ఆ బ్రహ్మది అని అంటున్నారు. ఆయన కోటి సూర్య కాంతి కలవాడు. ఆయన్ని వర్ణించలేము. అంతటి ప్రకాశవంతమైన బ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంది? అందరి శరీరాల్లో నిక్షిప్తమై ఉంది. అంత ప్రకాశం కలిగిన వాడే ఆ పరబ్రహ్మ. ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి జ్యోతితో పోలుస్తారు. ఆత్మ తరగనటువంటి ప్రకాశం. అంటే మనకి ఆత్మని దేనితో పోలుస్తారు? సినిమాల్లో గూడా చూపిస్తూ ఉంటాడు. ఎవరైనా చనిపోతే అలా పైకి జ్యోతిలాగా పైకి ఆకాశంలోకెళ్ళిపోతూ ఉంటదనమాట. అంటే ఆత్మ ఎళ్ళిపోతూ ఉంటుందని చెప్పి మనకు చూపిస్తూ ఉంటారు. అంటే ఆత్మ జ్యోతి లాంటిది. అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. మన గుడిలో కూడా చూడండి, మనకి అఖండ దీపం వెలిగిస్తా ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళలో అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందనమాట. అఖండ దీపం ఆరిపోతే అరిష్టం అంటారు. అరిష్టం, ఆరిపోకూడదు అఖండ దీపం అంటారు. అంటే ఏంటంటే మనలో కూడా ఆత్మ అనే జ్యోతి ఆరిపోతే ఏమవుతది? శరీరం శవమవుతది. ఆత్మ ఉన్నంత వరకే శరీరం, లేకపోతే ఆత్మ లేకపోతే శవమైపోతుంది. అట్లానే అఖండ దీపం ఆరిపోకుండా ఉండకూడదు అన్న దానికి అది యొక్క అంతరార్థం చెప్పొచ్చనమాట. అఖండ దీపం ఎప్పుడు ఆరిపోకూడదని పెద్దలు అలా పెట్టారు. అలానే గుళ్ళల్లో గూడా గంట కొడుతూ ఉంటారు. గంట కొడుతున్నప్పుడు ఆ నాదం ఏంటంటే ఓంకార నాదం వినిపిస్తది గంట కొట్టినప్పుడు. అలానే మనలో గూడా ధ్యాన స్థితిలోకెళ్ళినప్పుడు, అంటే పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్తారు కొంతమంది చాలా డీప్‌లో. అలాంటి వాళ్ళకి లోపల ఆహ్, అది ఓంకార శబ్దం వినిపిస్తుందంటుంటారు. అలా ఓంకార నాదం కూడా మనకి అలా దాన్ని చెప్పడం కూడా గంట యొక్క అంతరార్థం. గుడిలో గంట పెట్టడానికి కూడా. అంటే ప్రతి ఒక్క పని, గుడిలో చేసే ప్రతి ఒక్క పని యొక్క అంతరార్థం ఉంటుందండి. ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళు ఏదో ఒక అంతరార్థం ఉందన్నమాట. ఆ అంతరార్థం గురించే, అంటే ఒక మానవ శరీరం గుడితో పోలుస్తారు. గుడిలో ఏదైతే జరుగుతుందో మన శరీరంలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఆయన సర్వాంతర్యామి కానీ ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఏంటంటే, భగవంతుడు ఎవరంటే ఆ విగ్రహాల్లోనే ఉన్నాడు అని అనుకున్నాం. అంటే ఏదైనా భగవంతుడికి ఇష్టం అవ్వాలి అని జెప్పేసేసి ఏమంటామంటే పూజలు చేసేవాళ్ళం. అంటే బాబా ఇష్టము, ఒక సాయిబాబా ఇష్టమని గురువారం పూజ చేసేవాళ్ళం. వెంకటేశ్వర స్వామి ఇష్టమని శనివారం పూజ చేసేవాళ్ళం. అలానే హనుమాన్ ఇష్టమని చెప్పేసి మంగళవారం పూజ చేసేవాళ్ళం. ఇలా ఇష్టమని ఆ భగవంతుడికి అట్లా పూజ చేస్తే ఇష్టం, ఈ పూలు పెడితే ఇష్టము, ఈ నైవేద్యం పెడితే ఇష్టము అని ఆ గుడులకు వెళ్ళి లేకపోతే ఇంట్లోనో పూజలు చేస్తూ నైవేద్యాలు పెట్టడం చేసేవాళ్ళం.
అంటే భగవంతుడు నాకిష్టం. ఈయనిష్టం నాకు ఈయన ఒక ఈ భగవంతుడంటే ఇష్టం అనుకుంటా. కానీ ఎప్పుడన్నా ఆలోచించామా? ఆ భగవంతుడికి మనం ఇష్టలమయ్యామా? ఆ భగవంతుడికి మనం ఇష్టలం అవ్వాలి. కానీ నాకు ఆయనిష్టం అంటే ఉపయోగం ఏముంటది? ఉపయోగం ఉండదు. అంటే ఎప్పుడైనా ఆయనకి ఆ భగవంతుడికి ఇష్టమయ్యేలాగా మనం ప్రవర్తించాలి. ఆ భగవంతుడికి ఇష్టమయ్యేలాగా ప్రవర్తించాలి అంటే, ఆ భగవంతుడి యొక్క లక్షణాలు మనలో ఉన్నప్పుడే అలా ప్రవర్తించగలం. అంటే ఆయనిష్టం అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మనకి ఆయనకి పూజలు చేసి, ప్రసాదాలు పెట్టి, మనం బయటికొచ్చి అన్నీ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టలం కావనమాట. ఆ భగవంతునికి ఇష్టలం అవ్వాలి అనంటే ఆయన యొక్క లక్షణాలు మనలో ఉన్నప్పుడే ఆ భగవంతునికి మనం ఇష్టలం అవుతాం అనమాట. ఇక్కడ ఒకసారి ఏంటండి అదే ఇప్పుడు నారదుల వారున్నారు గదా! నారాయణ, నారాయణ అనుకుంటూ ఉంటారు. నారాయణ, నారాయణ అని త్రిలోక సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి వైకుంఠానికి వెళ్తారంట. వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి చేతిలో ఒక పుస్తకం ఉంటే చూస్తూ ఉంటాడంట విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చూస్తూ ఉన్నప్పుడు ఆయన నారదుల వారు గమనించి విష్ణుమూర్తిని అడుగుతాడంట. స్వామి ఏంటి మీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటి గమనిస్తున్నారు, చూస్తున్నారు అని చెప్పేసేసి అడుగుతారంట. అయ్యా! ఇది నన్నిష్టపడే వాళ్ళ లిస్టు అని చెప్పేసేసి చెప్తాడంట. అప్పుడు నారదుల వారు ఎంతో క్యూరియాసిటీతో నా పేరు ఉందా స్వామి అని అడుగుతాడంట. ఆ! చూసి ఆ! ఉంది నాయన నీ పేరే ఫస్ట్ పేరు నీదే నాయన అని చెప్పి విష్ణుమూర్తి చెప్తారంట. అంతటితో ఆగకుండా సరే ఆంజనేయ స్వామి పేరుందా స్వామి అని అడుగుతాడంట. ఆంజనేయ స్వామి పేరుందా అంటే చూసి అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడంట. ఆంజనేయ స్వామి పేరు లేదు నాయనా అని అంటాడంట. సరే అని చెప్పేసేసి మళ్ళా త్రిలోక సంచారానికి బయలుదేరతాడంట నారదుల వారు. నారాయణ, నారాయణ అనుకుంటూ. అలా తిరుగుతూ ఉన్న క్రమంలో ఆంజనేయ స్వామి ఒక చోట ధ్యానం చేస్తూ కనపడతాడంట. ధ్యానం చేస్తూ కనపడితే నారదుల వారు వచ్చినట్టు గమనించుకొని కళ్ళు తెరిసి, "ఏంటి నారదా ఇటొచ్చావు" అనంటే చెప్తాడంట. ఇలా నేను వస్తూ వైకుంఠానికి వెళ్ళాను. విష్ణుమూర్తి చేతిలో ఒక పుస్తకం ఉంది. అది చూస్తే ఆయన్ని ఇష్టపడే వాళ్ళ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో నా పేరే ఫస్ట్ పేరు. కానీ నీ పేరు లేదు ఆంజనేయ అంటాడంట. అనంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడంట, "సరే స్వామి క్షేమము, నువ్వు క్షేమమే గదా!" అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకెళ్ళిపోయాడంట. ఎళ్ళిపోయిన తర్వాత ఇంక సర్లే మళ్ళీ ఈయన త్రిలోక సంచారం మళ్ళీ మొదలుపెట్టారు నారదుల వారు. ఆ మొదలుపెట్టే క్రమంలో మళ్ళీ వైకుంఠానికెళ్తే విష్ణుమూర్తి చేతిలో ఇంకో పుస్తకం ఉంటదంట. ఇంకో పుస్తకం ఉంటే అది చూసి, "స్వామి ఇదేం పుస్తకం" అన్నాను. "ఇది నేను ఇష్టపడే వాళ్ళ లిస్ట్ అయ్యా" అని చెప్తాడంట. నేను ఇష్టపడే వాళ్ళ భక్తుల లిస్ట్ అయ్యా అంటాడంట. అప్పుడు సరే నా పేరు ఉందా స్వామి అంటే, చూసి నీ పేరు లేదు నాయనా అంటాడంట. సరే హనుమంతుడి పేరుందా? అంటే ఆంజనేయ స్వామి పేరుందా? అంటే ఆ! ఉంది. ఫస్ట్‌ది ఆయనదే అని. ఫస్ట్ పేరే ఆంజనేయ స్వామి పేరు అని చెప్పేసి అంటాడు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే నాకర్థమైంది ఏంటంటే, అంటే నారాయణ, నారాయణ అని జపిస్తున్నాడాయన. జపిస్తున్న వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ అక్కడ ఆయన హనుమంతుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు? ఆ భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఇష్టుడయ్యాడనమాట. అని నాకర్థమైంది దీని ద్వారా. అంటే ఆయనకి ఆ భగవంతుడికి మనం ఇష్టలం కావాలి గానీ, భగవంతుడు ఇష్టం అంటే కుదరదు. అంటే దానివల్ల ఉపయోగం లేదు అనంటారు. అట్లనే ఇంకా దేని కాంతి చేతనైతే సూర్యాదులు ప్రకాశిస్తున్నారో, దేనిని ఆ సూర్యాదులు ప్రకాశింప చేయలేరో, దేని చేతనైతే సమస్తమైన జగత్ అంతా ప్రకాశిస్తుందో అదే బ్రహ్మం అని తెలుసుకో అన్నారు. అంటే సమస్త జగత్తుని ప్రకాశింపజేసేది ఆ బ్రహ్మమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్నదేంటంటే, ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవాలి అంటే, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే ఆ బ్రహ్మం గురించి మనం తెలుసుకోగలం అన్నమాట. అట్లానే ఇంకొక సందేశం చూద్దామండి. శంకరాచార్యుల వారి సందేశమే. స్థూలం కానిది, సూక్ష్మం కానిది, పొట్టిది కానిది, పొడుగు కానిది, పుట్టుక లేనిది, మార్పు లేనిది, రూపం లేనిది, గుణం లేనిది, వర్ణం లేనిది, నామం లేనిది ఏదో అదే బ్రహ్మమని ధ్యానించు అని. అంటే చూడండి ఇవన్నీ బ్రహ్మం యొక్క లక్షణాలు. సూక్ష్మం కాదు, అట్లని స్థూలము కాదు, పొట్టిది కాదు, అలా అని పొడుగుది కాదు, పుట్టుక లేనిది, అలా అని మార్పు లేనిది, రూపం కూడా లేదు, ఒక గుణము లేదు, వర్ణము లేదు. ఏ రంగని చెప్పలేము. పేరు లేదు. దానికి నామం కూడా లేదు. అంటే పరబ్రహ్మం అనేది మనం పెట్టుకున్న పేరు. అంటే ఆయన ఒక శక్తి అని చెప్పుకున్నాం కదా! అంటే నామం కూడా లేదు. అదే బ్రహ్మము అని ధ్యానించు అని.
అంటే నువ్వు ధ్యానించేటప్పుడు అదే పరబ్రహ్మం. అంటే మనకి ఒక రూపంతో ధ్యానిస్తామా, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మ మనలోనే ఉంది. అదొక జ్యోతి, అదొక కాంతి అనుకున్నాం ధ్యానంలో కూర్చుంటాము. అలానే ఇంకొక సందేశం చూద్దామండి. పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పాలయందు వెన్న సర్వంత్రా అంటే పాల పాలలో అంతా ఉంటుందనమాట. అలాగే బ్రహ్మం కూడా సర్వవ్యాపకమై ఉంటుంది. అందుచేత సమస్తమైన వస్తువులన్నీ ఆ పరబ్రహ్మ చేత పరివ్యాప్తమై ఉన్నాయి. ఆ పరబ్రహ్మ వల్లే పనులన్నీ జరుగుతున్నాయి. అంటే చూడండి, పాలయందు వెన్నలా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుచేత సమస్త వస్తువులన్నీ ఆ పరబ్రహ్మ చేతే వ్యాప్తమై ఉన్నాయి. ఆ పరబ్రహ్మ వల్లే మనం పనులన్నీ చేయగలుగుతున్నాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పాలు తీసుకున్నాము, పచ్చి పాలున్నాయని దాంట్లో వెన్న కనపడుతుందా? కనపడదు. అలా అని లేదా అంటే ఉంది. అంటే ఆ పాలు కాచి మనం తోడేసి ఒక వెన్న చేస్తే అది చిలికితే వెన్న అనేది వస్తుంది. అంటే లేనట్టా? ఉంది కదా! అట్లానే శంకరాచార్యుల వారు అట్లా మనకి చెప్పారనమాట ఉపమానంలాగా. పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉంది. అంటే అది కనపడపోతే బ్రహ్మం అదే వెన్న లేనట్టా? అంటే మనకి ఈ సృష్టి అంతా ఆ పరబ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మానవుడు శరీరము, మనసు, ఆత్మ అంటాము. ఈ శరీరం స్థూల శరీరం కనపడుతుంది. మనసు కనపడుతుందా? ఆత్మ కనపడుతుందా అంటే, అంటే అందరూ ఇప్పుడు ధ్యానంలోకి రాని వాళ్ళందరూ "నువ్వు ఆత్మవయ్యా" అంటే నమ్ముతారా? నమ్మరు. ఏదో ఇప్పుడు శరీరంలో పార్ట్స్ అన్నీ కనపడుతుంటాయి గాబట్టి, నీలో అయ్యున్నయి, ఇయ్యున్నయి అంటే నీలో ఆత్మ ఉందంటే నమ్మరు ఎవరు. ఏంటంటే ఆత్మ కనపడుతుందా? కనపడట్లేదు గాబట్టి ఎవరు నమ్మరనమాట. అట్లా అని పాలల్లో వెన్న కనపడుతుందా అంటే కనపడదు. అట్లానే మనలో ఆత్మ ఉంది. ఆత్మ కనపడట్లేదని ఆత్మ లేదు, మనం భగవంతులం కాదు అనుకుంటే ఎలా? ఇట్లా పాలల్లో ఈ వెన్న ఎక్కడ ఉంది? ఏదో ఒక పక్కనో, పైన ఉందా అంటే కాదు. అంతటా వ్యాపించి ఉంది. అట్లా సర్వ ఆ భగవంతుడు గూడా, ఆ బ్రహ్మం కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని. అంటే ఒకసారి ఏంటంటే ఒక గురువుగారు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పుతూ ఉంటాడనమాట శిష్యులకి. జ్ఞానం నేర్పుతున్నప్పుడు ఆయన దగ్గర నలుగురు శిష్యులుంటారనమాట. సరే, నేను జ్ఞానం నేర్పుతున్నాను గదా! ఆత్మ జ్ఞానం ఎవరికి ఎంతవరకు వచ్చింది అని తెలుసుకుందామని ఒక పరీక్ష పెడతాడనమాట. పరీక్ష పెట్టి తలా ఒక అరటిపండు ఇస్తాడన్నమాట నలుగురికి. ఇగ ఒక అరటిపండు ఇచ్చి, "సరే మీరెళ్లి ఈ 4 ఒక్కొక్కళ్ళు ఈ అరటిపండు ఎవ్వరు చూడకుండా తినేసి రండి" అని చెప్పి పంపిస్తాడు. తినేసి పంపిస్తే సరే ఒకడెళ్ళి ఒక గుహలోకెళ్ళి అరటిపండు తినేసి వస్తాడనమాట. ఇంకొకడేంటంటే ఒక బహిరంగ ప్రదేశం అయినా కూడా అసలు చుట్టూ ఎవరు జనం ఉండరనమాట. ఓహో! ఇక్కడ ఎవ్వరు జనం లేదు గదా! అని చెప్పేసేసి వాడక్కడ అరటిపండు తినేసేసి వస్తాడు. ఇంకొకడేందంటే వాళ్ళ ఇంట్లో దూరి తలుపేసుకొని అరటిపండు తినేసి వస్తాడు. ఇంకా మరుసటి రోజు నలుగురు వస్తారనమాట. గురువుగారి దగ్గరికొచ్చినప్పుడు, "ఆ! సరే తిన్నారా మీరు అరటిపండు" అనంటే, తిన్నాను. ఇట్లా ఒకతను నేను గుహలో తిన్నానని, ఒకతను నేనెవరు చూడని ప్లేస్‌లో తిన్నానని, ఇంకొక అతనేమో నేను తలుపేసుకొని ఇంట్లో తిన్నానని చెప్తాడనమాట. ఒక శిష్యుడు ఏం చేస్తాడు, "నేను తినలేదు గురువుగారు" అని చెప్పి అరటిపండు తెచ్చిస్తాడు. "ఎందుకు తినలేదు నువ్వు" అననంటే, మీరే చెప్పారు గదా! భగవంతుడు సర్వవ్యాపి అని, ఆయన సర్వత్రా ఉన్నాడు అని చెప్పారు కదా! ఆయన లేని చోటు ఏది లేదన్నారు కదా! మరి నేనెక్కడ తినను అంటే, ఆ భగవంతుడు చూస్తాడు గదా! అని చెప్పేసేసి నేను తినకుండా తెచ్చిచ్చానని చెప్పేసి చెప్తాడు. అంటే అప్పుడు ఆ గురువుగారికి అర్థమైంది. నేను నేర్పిన జ్ఞానం ఈ ఒక్క శిష్యుడికే అర్థమైంది అని చెప్పేసేసి ఆ శిష్యుడిని అభినందిస్తాడనమాట. అంటే దీన్ని బట్టి మనకేందంటే అర్థమైంది, ఆ భగవంతుడు సర్వాంతర్యామి అనని. ఇప్పుడు విగ్రహం దగ్గరికెళ్లి దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటాం. కానీ అంటే ఉద్దేశ్యం ఏంటి? దేవుడు విగ్రహంలోనే ఉన్నాడనే, విగ్రహంలో లేడు కదా! అని ఈ విషయాన్ని మనం ఎప్పుడో తెలుసుకున్నాము. ఈ ధ్యాన మార్గంలోకి రాంగానే విగ్రహం భగవంతుడికి కాదు, ఆత్మే భగవంతుడు నాయన అని పత్రి గారు చెప్పడం వల్ల మనం తెలుసుకున్నాం అన్నమాట. అలా బ్రహ్మం యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగిందండి శంకరాచార్యులు వారు. చూద్దామండి. సమస్తమైన బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ అఖండానంద స్వరూపమైన బ్రహ్మ రహస్యంలో
బ్రహ్మ రసంలో స్వల్పమైన ఆనంద రసాన్ని వారి వారి భేదాలను అనుసరించి ఆనందించిన వారు అవుతున్నారు అని. అంటే ఏంటంటే ఈ అఖండానంద అంటే అంతులేని ఆనంద స్వరూపం ఎవరు? ఆ పరబ్రహ్మ. అది వర్ణించడానికి వీలు లేదు. ఆయన్ని ఎట్లా ఉన్నాడు ఇట్లా అని వర్ణించడానికి వీల్లేదు. ఇక్కడ బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా వివరించారు. అంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడని మనం తెలుసుకున్నాము. ఆయన స్వరూపమే ఆనందం. అనంతమైన ఆనందం. అంతా ఇంత కాదు. అంటే అనంతమైనదనమాట. ఆయన అనంతమైన ఆనంద స్వరూపుడు బ్రహ్మ అని చెప్పి తెలుసుకున్నాం. మరి ఈ బ్రహ్మాది దేవతలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు. ఇంకా ఇంద్రుడు, వరుణుడు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వారే కాదు. ఋషులు, మహర్షులు, యోగులు, సిద్ధులు, అవధూతులు లాంటి వారు సాధకులు కూడా చేస్తున్నటువంటి సాధన ద్వారా ఆనందమే పొందుతున్నారు. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసేది ఇప్పుడు మనం ఏమంటామంటే శివుడు ధ్యానంలో ఉన్నాడు అని ఇట్లా ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్నాడు, హనుమంతుడు అని ఇట్లా చెప్పుకుంటాం. వీళ్ళందరూ కాదు. వీళ్ళందరూ ధ్యానం చేసేది కిన్నెలు, కింపురుషులు, వరుణుడు, ఇంద్రుడు, యోగులు, ఎంతో మంది సిద్ధులు మన చుట్టూ తెలుస్తూ ఉంటారు. ఎంతో సిద్ధ యోగులు వీళ్ళందరూ ధ్యానించేది ఆ సాధనలో ఆ పరబ్రహ్మ కోసమే ధ్యానిస్తున్నారు. పొందేదంతా ఆనందమే. ఆ సచ్చిదానందాన్నే పొందుతున్నారు. ఇప్పుడు మనం ధ్యానం చేసినా కూడా ఎంతో ఆనందాన్ని పొందుతాం అన్నమాట. ధ్యానం బాగా కుదిరిన రోజు. అలానే ఎవరు సాధనను బట్టి వారు ఆ స్థాయిని బట్టి వాళ్ళు ఆనందాన్ని అనిపిస్తారు. ఎవరి సాధనా స్థాయిని బట్టి వాళ్ళు ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. ఆనందాన్ని ఎంతైనా తీసుకోవచ్చు. కానీ వారి వారి స్థాయిని బట్టి, వారి వారి సాధనను బట్టి ఎంత తీసుకుంటే అంతే తీసుకుంటారు. కానీ అదేమీ తరిగిపోదు, కరిగిపోదు. అంటే ధ్యానంలో మనం చేసిన దాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, ధ్యాన స్థితిని బట్టి ఆనందాన్ని పొందుతారు. దానికి ఇంత అని ఏమీ చెప్పలేమనమాట. ధ్యానం చేసేటప్పుడు ముందు మనం కళ్ళు మూస్తాం. కళ్ళు మూయంగానే ఆలోచనలు వస్తానే ఉంటాయి. ఆలోచనలు రాగానే కట్ చేస్తాము. శ్వాస మీద ధ్యాస పెడతామనమాట. అలా చేయగా ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయి అక్కడ ఉండేది ఏంటి? ఆత్మే. ఆలోచనలంటే మనసు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం. మనసు శుద్ధమైతే అంటే మనసు ఆలోచన రహిత స్థితికెళ్ళిపోయామనుకోండి. మనసును శూన్యం చేశామనుకోండి. అప్పుడేమవుతది? ఇంక అక్కడ మిగిలేది ఆత్మే. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. ఆయనే ఆత్మ అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మం అంటే ఎవరు? ఆనందమే ఆయన స్వరూపము. అంటే ఆ స్థితిలో ఆనంద స్వరూపంలో ఉన్నారనమాట. అంటే ఆనందంతో ఉన్నారు. అంటే ఆ స్థితిని 5 గంటలు కూర్చునే వాళ్ళుంటారు. కొంతమంది ఎక్కువ టైం కూర్చునే వాళ్ళుంటారు. రాత్రంతా పౌర్ణమిగా ధ్యానం అప్పుడు గాని కొంతమంది రాత్రంతా కూర్చునే వాళ్ళుంటారు. అంటే ఎవరు ఎంత కూర్చుంటే ఏ స్థాయిలో ధ్యానం చేస్తే వాళ్ళు అంత ఆనందాన్ని పొందుతారు. అంటే ఆ సచ్చిదానందాన్ని పొందుతారు అనని చెప్తున్నారు. ఇంకా అవధూతలైతే నెలల తరబడి అలా కూర్చుంటారనమాట. అలా అంటే భ్రమంతో ఉన్నప్పుడు అంత ఆనందాన్ని పొందుతాం. అంటే అటువంటి ఆ బ్రహ్మరసంలో ఎవరికి వారు వారి వారి సాధనా స్థాయిని బట్టి ఏదో కొద్దిగా ఆనంద రసాన్ని అనుభవిస్తారు. వారి వారి స్థాయిని బట్టి కొద్దిగా ఆనంద రసాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారు. ప్రపంచంలో ఇన్ని సుఖాలున్నా, ఇప్పుడు ఎన్నో రకాల సుఖాలుంటాయి. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఇప్పుడు అనిల్ ముఖేష్ అంబానీ గాని వీళ్ళందరూ ఉన్నారు. వ్యాపారవేత్తలు ఎంతో ధనవంతులున్నారు. వాళ్ళందరూ సుఖాన్ని పొందుతున్నారా అంటే, వాళ్ళందరూ పొందని సుఖమే ధ్యానంలో పొందుతారనమాట. ఆ సచ్చిదానంద స్వరూపుడు ఆ బ్రహ్మాన్ని చేరితే ఆత్మను చేరినోళ్ళు అంతగా ఎంతో ఆనందాన్ని పొందుతారు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సుఖాల కంటే సుఖాల్లో ఆనందం ఉందనుకుంటాం. అంటే ఆ సుఖాల కోసమే మనం ఇప్పుడు ఎన్ని ప్రాకులాడుతూ ఉంటాం అనమాట. ధన సంపాదనని, ఈ కాలాన్నన్ని దానికోసమే ధన సంపాదన కోసమని, కుటుంబాల కోసమని, బాధ్యతల కోసమని ఇన్నన్నిటికి మనం కాలమంతా వ్య వెచ్చిస్తున్నామనమాట. కానీ అసలైన ఆనందం ఎక్కడుంది? ఆ పరబ్రహ్మ దగ్గరే ఉంది. ఆత్మ దగ్గరే ఉంది. అది తెలుసుకోకుండా మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఇక్కడ సుఖం దొరికిద్ది, అక్కడ సుఖం దొరికిద్ది. మంచి ఇల్లు కొనుక్కుంటే, మంచి ఫర్నిచర్ పెట్టుకొని, మంచిగా పడుకుంటే, మంచిగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటే ఆనందం ఆ సుఖం దొరికిద్ది అని అనుకుంటాం. దాంట్లో ఉందా ఆనందం అంటే? లేదు. అంటే ఇప్పుడు ఎంతోమంది ఋషులు, మునులు వీళ్ళందరూ ఇలా ఖర్చు అన్నీ పెట్టుకో విడిచి ఎక్కడో లోకాలకు వెళ్లి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. ఎక్కడికో వెళ్లి. అంటే వాళ్ళందరూ ఎంతో ఆనందం పొందుతున్నారు అంటే అక్కడేమన్నా ఉన్నాయా ఫెసిలిటీసు? ఉండవనమాట. అంటే కొన్నాళ్ళు ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడనుకోండి. ఎన్నో వేల సంవత్సరాలు ఆయన ధ్యానంలో ఉన్నారు. ధ్యానిస్తూ ఉన్నారు. అంటే తపస్సులో.
అంటే వాళ్ళకందరికి ఆహారం ఏమన్నా వచ్చిందా? ఆహారం ఏమన్నా ఉందా? అంటే లేదు. వాళ్ళందరూ ఆత్మశక్తిని తీసుకుంటున్నారనమాట. ఆత్మశక్తి ద్వారానే వాళ్ళు ఏమో తెలీదమ్మా ఆనందాన్ని నాకు. పొందుతున్నారు. ఇంకా ఓకేనా ఆంజనేయ మేడం? స్వామి ఓకే. ఓకే మేడం. ఓకేనా? థాంక్ యూ. అహా! ఓకే. కంప్లీట్ చేసేయండి మేడం. ఉంటే కంప్లీట్ చేసేయండి పర్వాలేదు. ఓకే మేడం. కొద్దిగా ఒక 5 మినిట్స్. ఆ! కంప్లీట్ చేసేయండి. ఓకే. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామిని తీసుకున్నామనుకోండి. ఎవరిని తీసుకున్నా ఇంకా అనుభూతి పొందాలి అనంటే ఆ యొక్క ఆనందానుభూతి పొందుతారనమాట. వాళ్ళు ధ్యానంలోనే పొందుతారు. సంసారంలో గాని, సంపదల్లో గాని, భోగాల్లో గాని దేంట్లోనూ ఆనందం అనేది లభించదు అనంట. అందుకే చూడండి మనము ధ్యానం గాఢ నిద్రలో పోలుస్తామన్నమాట. మనం దీన్ని గాఢ నిద్రతో ధ్యానాన్ని నేను అంటే చెప్పాను. ఆనందాన్ని గాఢ నిద్రలో గూడా అటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. గాఢ నిద్ర స్థితిలో కూడా బ్రహ్మంతోటే ఉంటామనమాట. అంటే అక్కడ కూడా మనసు ఉండదు. అక్కడ ఎరుక ఉండదు. ఇక్కడ ఎరుక ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఆ ధ్యానంలో అయితే ఎరుకుతో ఉంటాము. గాఢ నిద్రలో ఎరుక ఉండదు. కానీ ఆ బ్రహ్మంతోనే ఉంటాము. అక్కడ ఆనందం అప్రయత్నంగా వస్తుంది. అంటే ఇక్కడ ఏమేం చేస్తామంటే ధ్యానంలో మనం ప్రయత్నపూర్వకంగా అంటే కళ్ళు మూసుకొని ఆలోచనలన్నీ కట్ చేసుకుంటూ అలా ధ్యానంలోకి వెళ్ళటానికి మనం పూర్వకంగా చూస్తాం. అదే గాఢ నిద్రలో మనకి ఆ బ్రహ్మతోనే ఉంటామండి. ఆ పరబ్రహ్మతో. అందుకే చూడండి నిద్ర లేవంగానే ఎంతో శక్తివంతంగా ఉంటామనమాట. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత కూడా మనకు కొంత శక్తి వస్తుంది. అలానే మనం రాత్రంతా నిద్రపోయి పొద్దున్న లేసి ఎంతో శక్తివంతంగా పని చేయగలుగుతాం. అలాంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందనంటే ఆ ప ఆయన గాఢ నిద్రలో ఆ పరబ్రహ్మతోనే ఉన్నాం కాబట్టే వస్తుంది. అలాంటి శక్తే మనం ఎరుకతో చేసే ధ్యానంలో కూడా అలాంటి శక్తిని పొందుతాము. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేస్తామో ఎరుకతో అలాంటి స్థితిని అట్లా ఆనంద స్థితినే పొందుతాము. ఆ ధ్యానం తర్వాత మనం శక్తిని పొందగలుగుతాము అని చెప్పడం జరిగిందండి. ఓకే. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, భారతి గారికి, అనురాధ మేడం గారికి, అరుంధతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్‌కి మెగా పిరమిడ్ రావాలని ప పర పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్‌కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.